హాయ్ అండి, నేను బెల్లప్ సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచి భార్యాభర్తల విడాకుల కేసు గురించి భర్తకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. కేసు పేరు వచ్చేసి శరమ్జిత్ కౌర్ హురా వర్సెస్ ఇందర్ సింగ్ హురా. డేట్ ఆఫ్ జడ్జిమెంటు 6th April 2026 జడ్జిమెంట్ అండి. కేసు నేపథ్యం ఏమిటంటే, భర్త తన భార్య తనను మానసికంగా వేధిస్తుందని, సంసార బాధ్యతలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ విడాకుల కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాడు భర్త. సో ట్రయల్ కోర్టు నిర్ణయం ఏమిటంటే, సాక్ష్యాధారాలను పరిశీలించిన లోయర్ కోర్టు భార్య ప్రవర్తన భర్త పట్ల క్రూరంగా ఉందని నిర్ధారించి విడాకులు మంజూరు చేసింది. సో భార్య వాదన ఏమిటంటే, ఈ తీర్పును సవాలు చేస్తూ భార్య హైకోర్టులో అప్పీల్ చేసింది. తామిద్దరం కలిసి ఉండగలమని, విడాకులు అవసరం లేదని ఆమె వాదించింది. సో హైకోర్టు పరిశీలించిన ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే, ఫస్ట్ వన్, మానసిక క్రూరత్వం అంటే మెంటల్ క్రూయల్టీ. భార్య ప్రవర్తన వల్ల భర్త తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడని కోర్టు గుర్తించింది. నిరంతరం గొడవలు పడటం, గౌరవం లేకపోవడం క్రూరత్వం కిందకే వస్తాయని తెలిపింది. సో సెకండ్ వన్, సాక్ష్యాధారాల బలం. భర్త సమర్పించిన ఆధారాలు మరియు సాక్ష్యాలు బలంగా ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. సో థర్డ్ వన్, తిరిగి కలవలేని స్థితి. దంపతులు గత చాలా కాలంగా విడివిడిగా ఉంటున్నారని, వారి మధ్య బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి స్థితిలో బలవంతంగా కలిపి ఉంచడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని కోర్టు భావించింది. సో ఫోర్త్ వన్, తప్పుడు క్రిమినల్ కేసులు. భర్తపై మరియు అతని కుటుంబంపై భార్య పెట్టిన 498A వంటి క్రిమినల్ కేసులు నిరూపణ కాకపోవడం వంటి చర్యలు మానసిక క్రూరత్వం కిందకే వస్తాయని కోర్టు స్పష్టం చేసింది. సో ఫైనల్గా భర్తకు అనుకూలంగా డైవర్స్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కలకత్తా హైకోర్టు. సో మరిన్ని లేటెస్ట్ జడ్జిమెంట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.